కేశినేని నాని సినిమా ఇకపై ఉంది. తమ్ముడు కేశినేని చిన్ని భార్య జానకి మీద కేసు పెట్టిన శాడిస్టు కేశినేని నాని. వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని గెలుస్తాడా? కేశినేని నాని గెలిస్తే నా బుద్ధా భవన్ ఇచ్చేస్తా, ఓడితే కేశినేని భవన్ నాకు ఇచ్చేస్తారా? దున్నపోతులా ఉన్న కేశినేని నాని, వల్లభనేని వంశీ, కొడాలి నాని మీద ఒక్క మాటైనా మాట్లాడవా? ఏంట్రా నాని, బీసీల గురించి ఏదో అంటున్నా? బీసీలు సంపాదిస్తే అక్రమార్జన, నువ్వు సంపాదిస్తే సక్రమార్జన. 90లోనే దుర్గగుడి మీద షాపుల కోసం 1.15 కోట్లు కట్టాను అని బుద్ధ వెంకన్న అన్నారు. లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చే, ఇదిగో తమ చెట్ట అప్పుడే అయిపోలేదు కదా. క్యారెక్టర్లెస్ ఫెలో కేశినేని నాని, నీ చెట్ట. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడలా. నీ చెట్ట ఇదిగో ఇక్కడ ఉంది. నువ్వేంటో అనుకుంటున్నావు? ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా? ఎక్కడి నుంచి ఉంది సినిమా? అంటే అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేశినేని చిన్నికి కేశినేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా, లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని? నువ్వు గొడవ పడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అసలు నీకు బుద్ధున్నవాడు అయితే వదిన్ని తల్లిలా చూస్తారు. అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు, మరదల్ని కూతురులా చూస్తారు. కేశినేని చిన్ని భార్య నీ సొంత మరదలు. ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట, దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు. ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా? చెప్పు, ఇప్పుడు చెప్పు. చంద్రబాబు గారు పెట్టమన్నారని చెప్తావు, నువ్వు అబద్ధాలు ఆడుతావు. ఇప్పుడు దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు. చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు నువ్వు. చెప్పు. ఆమె మీద, కేశినేని చిన్ని గారి భార్య జానకి గారి మీద చంద్రబాబు గారు పెట్టమన్నారా? నువ్వు పెట్టావా? ఎవరన్నా సొంత మరదలంటే కూతురుతో సమానం కదా. తల్లి వదిలేమో తల్లితో సమానం, మరదలేమో కూతురుతో సమానం. నువ్వు ఒక శాడిస్ట్వి. ఎదురోడు చక్కగా ఉండే చూడలేనటువంటి మనిషివి. నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా? రేపు గెలుస్తావా? నువ్వు రేపు గెలుస్తావా? పందేలు అంటే జోదు అనేది తప్పు. ఓకే, ఒక ఆట ఆడదాము. నువ్వు గెలిస్తే మా బుద్ధాభవన్ నీకు ఇచ్చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసీఆర్ భవన్ నాకు ఇస్తావా? ఊరికి చిన్న ఆట. మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా, ఆ ఆడదాం ఆంధ్రాలో ఇదొక ఆట. ఆడదావా నువ్వు? లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడి ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా, పదవిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? నువ్వు ఉన్నావు, దున్నపోతులాగా ఉన్నావు. నువ్వు ఒక్కరోజైనా కొడాలని మీద మాట్లాడావా? వంశీ మీద మాట్లాడావా? ఇవన్నీ ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకొని వెళ్ళావు. నువ్వు నిజాయితీ పరుడివి, విజయవాడకి కాపలాపరుడివి. అసలు నువ్వేం దోచుకుంటావో, నువ్వేం ఆక్రమించుకుంటావో, ఆ పక్క స్థలం, ఆ కాపులది పక్క స్థలం దోచుకోకపోతేనాక చంద్రబాబు గారు ఆపింది. ఆ పక్కన పాపం నాగయ్య కమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చాలా పేదవాడు. ఆ ఉన్న ఆస్తిని పైన వేసుకుంటుంటేనే కదా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది. ఒక పక్క కాపులతో గొడవ, మరో పక్క కమ్మవారితో గొడవ.
చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉన్నానని బీసీలతో గొడవ. ఏంట్రా అంటావు మొన్న బీసీలు పేద బీసీలని చేస్తావా అంటే బీసీలు కారులో తిరగకూడదా, బీసీలు మంచి బట్టలు వేయకూడదా, బీసీలు మంచి ఇంట్లో ఉండకూడదా అంటే బీసీలు ఇది చేస్తే అక్రమార్జన, నీది సక్రమార్జన. నువ్వు నిజాయితీ పరుడువో నేను నిజాయితీ పరుడువో తెలుసుకుందామా? నీకు దమ్ముందా? చర్చికి వస్తావా? ఎదురు బదురు చర్చికి వస్తావా? నేను చెప్తున్నా, నేను 91లో దుర్గ గుడి మీద 1,15,00,000 నెలకి రెంట్ కట్టా. నెలకి 1,15,000 రెంట్ కట్టా. నేను కోటి కాదు 1,15,000 రెంట్ కట్టా. ఆ రోజు 1,15,000 అంటే కోట్ల కింద లెక్క. నీలాగా అప్పు లెక్కొట్టలేదే. కాల్ పని అంటావు, ఎవరిని అంటున్నావు? సరే ఓకే, అది 2 ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవడు నిజాయితీలు ఎవడు ఏంటో వాళ్ళు తెలుద్దాం. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టికెట్ ఇచ్చి నందుకు మోసగాడు చంద్రబాబు గారు. ఆల్రెడీ 2 సార్లు గుడివాడ నానిగారికి టికెట్ ఇచ్చాడు, వాడిదే కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గు అనేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో. నీ కేసినేని భవనంలో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్టు వదులు, అందరూ 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసేవాళ్ళని. కార్యకర్తల ఇంటికి కూడా పీకలేవు నువ్వు. కార్యకర్తల ఇంటికి కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వున్నా నేనున్నా ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరూ నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆ క్షణం నుంచి నువ్వు అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు నువ్వు ఎంత ఇదివో. ఇక రోజు మాట్లాడుకుందాం. లేదు ఏదైనా సెంటర్ చూసి కొట్టుకుందామా లాభకుంటావుగా. నువ్వు 6 ఓడిపోయి నేను గెలిచాను. ఎవడు గెలిచాడు? చంద్రబాబు నాయుడు గారు సింబల్, సైకిల్ సింబల్. అది సైకిల్ సింబల్ మీద గెలిచావు. ఫ్లైఓవర్ ఏంటి? ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ గురించి ఉద్యమం చేసింది నేను. ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు. నువ్వు చేసావా? ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని మేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? గద్దె రామ్మోహన్ గారు సాక్షి. మీరు వెళ్ళి గద్దె రామ్మోహన్ గారిని అడగండి. ప్రెస్ చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు మేయర్ క్యాండిడేట్ని. అవర్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. అసలే మెంటల్ గాడు. వాళ్ళ అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. చంద్రబాబు గారు ఆ రోజే కల్లేరు చేసి సస్పెండ్ చేసుకుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు ఈ కథ అంతా. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యింది 2 సార్లు. నువ్వు చంద్రబాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు? చంద్రబాబు గారి దగ్గరికి టికెట్ అడగడానికి మనం వెళ్ళాలా, ఆయన ఇస్తాడా? అడగడానికి మనం వెళ్ళాలి కదా. ఆయన కార్యక్రమాల కంటే ఈయన పిలవలేదంట. చంద్రబాబు గారి కార్యక్రమాలు మనల్ని పిలుస్తాడా? చంద్రబాబు గారికి లక్షలాది మంది జనం చంద్రబాబు గారు పిలుస్తారా? చంద్రబాబు గారిని చూడడానికి వెళ్తాడు. చంద్రబాబు గారి కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలి, మనం వెళ్ళాలి. చంద్రబాబు గారు ఈయనకు పిలవాలంట. చంద్రబాబు గారు ఈయనకు నీ ప్రోటోకాల్ ఎవడిచ్చాడు? నీకు ప్రోటోకాల్ అనే హక్కు ఎవడిచ్చాడు? చంద్రబాబు గారు ఇవ్వబట్టేగా, బీఫార్ ఇవ్వబట్టేగా నీ కేసీఆర్ నాని నువ్వు లారీ బస్సులో తుడుచుకుంటేవాడి నీకు ప్రోటోకాల్ ఇచ్చింది. నువ్వు మాట్లాడతావేంటి? ఇవాళ జగన్ నీకు దేవుడు అయిపోయాడా? వారం రోజుల ముందే మళ్ళీ టికెట్ ఇస్తుంది అనుకొని జగన్మోహన్ రెడ్డి మటాష్ అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నావుగా. వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుతున్నాడా?
40 సీట్లు తెలుగుదేశం జనసేనకు రావా?